భారత్ ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు మరింతగా బలపడనున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ ఆరోగ్య శాఖ మంత్రి మౌల్వీ నూర్ జలాలీ ఈ నెల 17న భారత్కు వస్తున్నారు. కాగా జలాలీ టూర్ సందర్భంగా భారత్ ఆఫ్ఘన్ మధ్య వైద్య రంగంలో సహకారం మరింతగా బలపడుతుందని అంతర్జాతీయ పరిశీలకులు భావిస్తున్నారు. దీంతో జలాలీ జరపబోయే భారత పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు పురోగమనంలో ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో ప్రస్తుతం తాలిబాన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా భారత్తో మైత్రి కోసం సదరు తాలిబాన్ ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. ఇందులో భాగంగా తాలిబాన్ మంత్రులు వరుసగా భారత్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ ఆరోగ్య శాఖ మంత్రి మౌల్వీ నూర్ జలాలీ త్వరలో భారత్ రానున్నారు. జలాలీ భారత పర్యటన ఖరారు అయినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. కాగా ఈ నెల 17న మౌల్వీ నూర్ జలాలీ భారత్ చేరుకుంటారని తెలుస్తోంది. కాగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య వైద్య రంగంలో సహకారం మరింత బలపడుతుందని అంతర్జాతీయ పరిశీలకులు భావిస్తున్నారు. అంతేకాదు ఆఫ్ఘనిస్తాన్లో మెడికల్ కాలేజీల ఏర్పాటు, అలాగే అధునాతన వైద్యశాలల ఏర్పాటు తదితర అంశాలు జలాలీ పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాదు వైద్య రంగానికి సంబంధించి రెండు దేశాల మధ్య అనేక కీలక ఒప్పందాలు కూడా కుదిరే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఆఫ్ఘనిస్తాన్ ఆరోగ్య మంత్రి మౌల్వీ నూర్ జలాలీ భారత పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ఈ ఏడాది అక్టోబర్లో ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత్లో పర్యటించిన సంగతి తెలిసిందే. 2021 ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల అధికారాన్ని చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆఫ్ఘన్ నుంచి ఒక మంత్రి భారత్కు రావటం ఇదే తొలిసారి. మొత్తం 6 రోజుల పాటు అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత్లో పర్యటించారు. అంతేకాదు పర్యటనలో భాగంగా భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, అలాగే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో అమీర్ ఖాన్ ముత్తాఖీ సమావేశమయ్యారు. ఇదిలా ఉంటే కొంతకాలంగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయి. ఇటీవల భారత్ పాకిస్తాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్కు వ్యతిరేకంగా భారత్ బలగాలు ఆపరేషన్ సింధూర్ చేపట్టాయి. సింధూర్ ఆపరేషన్లో పాకిస్తాన్, అలాగే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలు నేలమట్టమయ్యాయి. ఇదిలా ఉంటే సదరు ఆపరేషన్ సింధూర్కు తాలిబాన్ సర్కార్ మద్దతు ఇచ్చింది. కాగా ముస్లిం దేశమైన పాకిస్తాన్ను కాదని భారత్కు తాలిబాన్ సర్కార్ మద్దతు ఇవ్వడాన్ని విశేషంగానే భావించాలి. భారత్ ఆఫ్ఘనిస్తాన్ సంబంధాల్లో దీనిని ఒక కీలక మలుపుగా రాజకీయ పరిశీలకులు పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్కు ఆఫ్ఘనిస్తాన్ మద్దతు ఇవ్వడాన్ని భారత్ స్వాగతించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మే 15వ తేదీన ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి ముత్తాఖీతో భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఫోన్లో మాట్లాడారు. పెహల్గాం ఉగ్రదాడిని ఆఫ్ఘనిస్తాన్ ఖండించడం, అలాగే ఆపరేషన్ సింధూర్కు మద్దతు పలకడాన్ని జయశంకర్ అభినందించారు. మొత్తం మీద పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకే మాటపై ఉన్నాయని ఈ ఘటన స్పష్టం చేసింది. కాగా గతంలో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ శిబిరంలో ఉండేది. అయితే కాలక్రమంలో పాకిస్తాన్ అసలు రూపం ఆఫ్ఘనిస్తాన్కు తెలిసిపోయింది. దీంతో పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్ దూరమైంది. అంతిమంగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. పాకిస్తాన్ మాయాజాలం నుంచి ఆఫ్ఘనిస్తాన్ బయటపడింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్, ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు బలపడ్డాయి. మొత్తం మీద భారత్, ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు మరింతగా బలపడబోతున్నాయి.